మా అన్నకు ఫోన్ చేసి ఈ మెసేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, నా ముందు ఫోన్ మాట్లాడతలేడు కానీ మెసేజ్ చేస్తుండు, రాత్రి 12 గంటల వరకు కూడా చేస్తుండు, ఎవరు కనుక్కో అని ఇచ్చిన. ఆయన ఫోన్ చేసి నువ్వెవరు, మా చెల్లెకి ఎందుకు ఫోన్ చే, మా చెల్లె వాళ్ళ ఆయన ఫోన్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, మా చెల్లె జీవితంలోకి ఎందుకు వస్తున్నావు నువ్వు అని మా అన్నయ్య ఫోన్ చేసి ఆమెను అడిగిండు మేడం. అడిగితే ఇక నెక్స్ట్ డే మామయ్య వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు. అక్కడికి వెళ్ళినాక నాదే నెంబర్ ఫోన్ చేసి మా ఆయన ఒక్కడే దొరికింది అవే నీకు ఇంకెవ్వరు దొరకలేరా, నేను ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టినా మేడం, గలీజ్గా తిట్టినా, మా ఆయన ఒక్కడే దొరికినా నీకు ఎవరు దొరకలేరా అని బాగానే తిట్టినా. తిట్టినాక నెక్స్ట్ డే నేను వచ్చిన తర్వాత అవి కరెక్ట్ నేను ఆమెను ఏమేమి తిట్టినో ఆమె మా ఆయన కరెక్ట్ చెప్పిన, రాంగ్ నెంబర్ అన్నావు కదా, నేను ఆమెకు ఫోన్ చేసి నేను తిట్టినా, నీకేం అవసరం, నీకు అన్ని తిట్టినా, ఆమె తిట్టిన తర్వాత నీకు ఎందుకు. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నా, వీళ్ళు అడిగినప్పుడు అతను కొడుతున్నాడు. ఈ అమ్మాయి తోటి మా ఆయన పరిచయం ఉంది అసలు లేదు, పరిచయం ఒక్క రోజన్నా వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు పరిచయం ఉంది, వీళ్ళిద్దరు దోస్తాన్లు ఏమో ఇంటి పక్క ఇల్లే కదా, మాట్లాడుకుంటే మాట్లాడుకోరా నేను అనుకుంటా. నా ముందు ఆమె ఎప్పుడు మాట్లాడలే మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మంచిగా ఫ్రీగా ఉంటాను నాతో, మంచిగా మాట్లాడుతుండే, బాగానే మాట్లాడుతుండే, వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడుతుండే, ఇంటి పక్క ఇల్లు కదా మాట్లాడుతుంటాం కదా అని నేను అనుకునేదాన్ని. సరే ఓకే అమ్మా, ఇప్పుడు మీకు వాళ్ళ అతనికి ఆ అమ్మాయికి సంబంధం ఉందని మీకు మీకు అనుమానం వచ్చినది, మీకు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఫోన్ చేశారు, తిట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే ఆవిడ వేరే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తే మీరు ఎదురెదురుగానే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. చూస్తే మీరు ఆవిడకి ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఇంకో పెళ్లి చేసుకుంటావు, నిన్ను ఎవడొచ్చి పెళ్లి చేసుకుంటాడు, నీ పెళ్లి రేపు నీకు రేపు ఎంగేజ్మెంట్ అంటే నేనే వెళ్ళి నేను వచ్చి ఆపేస్తాను ఈ పెళ్లి అని మీరు బెదిరిస్తే ఆవిడ స్లీపింగ్ బిల్స్ వేసుకొని ఏం చేయాలో తెలియక భయపడి ఆవిడ స్లీపింగ్ బిల్స్ వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాను, నేను హాస్పిటల్లో ఉంటే అప్పుడు మీ ఆయన వచ్చి ఎట్లాగో మా ఆవిడకి తెలిసిపోయింది, ఎలాగా మనకు నీకు పెళ్లి జరగనివ్వదు అని మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదామంటే ఆవిడ మీ ఆయనతో వెళ్ళిపోయింది అని చెప్తుంది. నాకు కావాల్సిందా అంటే ఎలా చేసినా కూడా అమ్మాయిదే తప్పు, నేను కాదంటలే. అంటే మీరు నిజంగా ఫోన్ చేసినా కూడా తప్పు అమ్మాయిదే ఇక్కడ. ఇలా జరిగింది కదా, ఇలా జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు కదా మేడం, ఇట్లా అన్నమాట ఇట్లా లేదా వాళ్ళ అమ్మ నాన్నకి అసలు తెలియదంట కదా, అమ్మాయి చెప్పలేదంట. మేడం ఆ ఇంటి పక్కనే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియాల్సిన అవసరం లేదు కదా, ఫోన్ లో వెళ్ళి మాట్లాడుకున్నది వాళ్ళ అమ్మ నాన్నకి. సరే వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు అంటుంది కదా, వాళ్ళ మమ్మీ వచ్చి రాజు నీ భార్య ఎట్లా అంటుంది, నీ భార్య నీకు మెసేజ్ చేస్తాంట నా బిడ్డే ఫోన్ మాట్లాడతాంట అన్నప్పుడు మీరు వాళ్ళ అక్కతో చెప్పిన విషయం వాళ్ళ అమ్మ అడిగిందమ్మా, అంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఆ తర్వాత ఈ అమ్మాయి వ్యవహారం ఏది కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పలేదు. కాసేపు అమ్మాయి చెప్పిందే నమ్ముదాం, ఏ అమ్మాయి అయినా చెప్పదు. ఏ అమ్మ నాన్న ఒప్పుకుంటారు? ఆల్రెడీ పెళ్ళైపోయిన అతనితో సంబంధం ఉందంటే ఏ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? సరే ఆ అమ్మాయి చెప్పలేదని అనుకుందాం కాసేపు. సరే అమ్మాయి చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి వేరే సంబంధం చూశారు, పెళ్లి సంబంధం. మీరు అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించి ఎవడొస్తాడో నేను పెళ్లి చేసుకోవడానికి చూస్తా, రేపు ఎంగేజ్మెంట్ లో వచ్చి మొత్తం చెప్తా మా ఆయనకి నీకు సంబంధం ఉందని ఆ అమ్మాయి భయపడి అలా మీరు వచ్చి పెళ్లి ఎంగేజ్మెంట్ ఆపితే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ ఆయనకి ఏదైనా అయిపోద్దని చెప్పి ఆ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగేసింది. పిల్స్ మింగిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఒంట్లో బాగోనప్పుడు ఇంకా మీ ఆయన ఆమెతో మాట్లాడి ఇప్పుడు ఎలాగో అందరికీ తెలిసిపోతుంది, మా భార్య తెలియనివ్వకుండా వదలదు, అందరికీ చెప్పేస్తుంది, సో అందుకని మన ఇద్దరు వెళ్ళిపోదాం, ఎలాగో మన ఇద్దరికి సంబంధం అని చెప్తుంది కాబట్టి మన ఇద్దరు వెళ్ళిపోదామని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. మేడం ఒక్క మాట, స్లీపింగ్ టాబ్లెట్ మింగి హాస్పిటల్ ఉందని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తోటి ఒప్పిమేను, ఒక్క మాట ఒప్పిమేను. వాళ్ళ నాన్నని నన్ను కూర్చోబెట్టి నాకు ఒకటి ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అరే నీ పెళ్ళానికి వచ్చిన కడుపు నువ్వు చేస్తే రాలేదురా, నేను చేస్తే వచ్చింది అని ఫోన్ చేసిండు నాకు అని ఆయన అన్నాడు. చేసిండా ఎవరో ఫోన్ చేసి అట్లా అన్నాడని ఎందుకు నా మీద లేనిపోని అపార్థాలు వేస్తావు, నువ్వు నన్ను కొట్టేది ఉంటే కొట్టు, తిట్టేది ఉంటే తిట్టు, ఎవరినైనా పిలిపించి అడిగి మాట్లాడు, అంతేగాని నా పైన లేనిపోని నిందలు పెట్టకు నువ్వు అని నేను చెప్పినా మేడం. చెప్తే ఆయన ఇట్లనే ఇదే చెప్తూనే ఉన్నాడు. ఇంకా మరి సరే వాళ్ళు ఎవరో చేసినా కదా నెంబర్ చూపి మనకు, ఫోన్ చేసి అడుగుదాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అడుగుదాము, ఎవరు చేసిరో అడుగుదామంటే లేదు నెంబర్, ఫోన్ కింద పడ్డది, కింద పడ్డాక నెంబర్ పోయింది. సరే ఓకే, అలాగనే వెళ్ళిపోయాడా? సో మీరు అనడం ఈవిడ సూసైడ్ ఏమి అటెంప్ట్ చేయలేదు, పిల్స్ ఏమి వేసుకోలేదు, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. ఆ వెళ్లే ముందు ఆయన మీ మీద ఒక అభాండం వేసి ఎవరో ఇట్లా ఫోన్ చేశారు, ఆ కడుపు నేను చేసింది కాదు అని ఎవరో మాట్లాడారు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయాడు. తిట్టేసి ఇంకా మామూలుగా రోజు ఇంట్లోకి నుంచి ఎట్లా వెళ్తాడో అట్లా వెళ్ళినట్టే సాయంత్రం నాకు స్నానం చేసి అలవాటు మేడం, అట్లనే వేస్తుండేమో నేను అనుకున్నా. డ్రెస్ వేసుకుంటే సరే కొత్తది వేసుకుంది కదా సైలెంట్ అయిపోయాను. సిగరెట్ తాగుకుంటే వెళ్ళిపోయింది. ఇంకా ఆయన వెళ్ళిపోయింది అంటే మళ్ళీ రాలే మేడం. కరెక్ట్ 8 గంటలకి డిసెంబర్ 8వ తారీఖు 8 గంటలకు వెళ్ళిపోయింది మేడం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా పడుకున్నా మేడం, కొద్దిసేపు ఇట్లా బయట వరండాలో లోపలనే మా టీవీ రూమ్ లో పడుకున్న కొద్దిసేపటికి వాళ్ళ నాన్న వచ్చిండు, డోర్ కొడితే నేను డోర్ తీసిన. అరే రాజుగా అంటే ఏమైంది అంకుల్, రాజు లేడు ఏమైందంటే వాడు నా బిడ్డను ఎత్తుకొని పోయిండమ్మా, నా బిడ్డను ఎత్తుకొని పోయిండు వాడు, వాళ్ళ నాన్న అన్నాడు. మేము బయటకు వచ్చేసినాం. ఇంకా
బయటకు వచ్చిన కొద్దిసేపటికి మా మామయ్య వచ్చాడు. మా మామయ్య వచ్చిన తర్వాత నేను ఏడ్చుకుంటా రాజు ఇట్లా నాకు వీళ్ళు చెప్పేసారు కదా ఇట్లా వెళ్ళిపోయిందని. నేను మా చిన్నత్తమ్మ అంటే కొంచెం పక్కనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్కడ ఆమె లేదు, అయ్యప్ప స్వామి పూజ దగ్గర ఉంది, వాళ్ళ బిడ్డ ఉంది. వాళ్ళ బిడ్డను పట్టుకొని నేను ఏడ్చిన. ఏమైంది వద్దు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అంటే ఇట్లా ఇట్లా అంటారు వాళ్ళు, ఇట్లా వెళ్ళిపోయినాను అంటారు అంటే సరే తీ అని అక్కడ నుంచి మా మరిది పైన ఉంటాడు మేడం, పైన బిల్లు పైన ఉంటాడు, రూమ్ ఉంది పైన, అన్న ఉంటారు వాళ్ళిద్దరు. అక్కడ పోయి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏడుచుకుంటూ కూర్చున్నసరికి మా యారాల కిందికి ఇద్దరం వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఆయన బండి తీసుకొని వాడు ఎక్కడ పోయినా పట్టుకొస్తాను ఆయన వెళ్ళిపోయాడు మా మరిది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళ కోసం అనేసి సికింద్రాబాద్ వెళ్ళిపోయింది అనేసి అని ఒక ఇంటి పక్కకు ఒక కుక్కలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ పిల్లగాడు చెప్పింది మేడం వీళ్ళు సికింద్రాబాద్ స్టేషన్లు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వెళ్ళిరు రాజన్న శృతాక్క ఇప్పుడు వెళ్ళిరు అని అడిగితే వాళ్ళని బాగా అడిగిరు. ఆ పిల్లగాని అడిగితే ఆ రోజు శృతాక్కనే మెసేజ్ చేయడానికి మెసేజ్ బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్ రాజన్నకి ఆమెకి ఇద్దరికి తెప్పిస్తుండే, నేనే ఇస్తుండే. వాళ్ళు వెళ్ళిపోయే సంగతి కూడా నాకు చెప్పిరు, సికింద్రాబాద్ స్టేషన్లు ఉంటానని చెప్పిరు. ఆ పిల్లగాని గట్టిగా పట్టి అడిగేసరికి వాళ్ళు చెప్పేసింది మేడం.